నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. బోర్డు మీద మీరు ఆల్రెడీ రాశారు శని వక్రగతి, అదే వక్ర దృష్టి అంటే మారట్లేదు, రాశి మారట్లేదు కదా. లేదు. అదే ఆ కన్ఫర్మేషన్ కోసం, ఎందుకంటే అన్ని ఛానల్లో కూడా శని భగవానుడు వక్రం వస్తున్నాడు, వక్రం అంటే వక్రం అయితే ఏంది, మొత్తం రాశి వక్ర మారట్లేదు. దృష్ట్యా లేదా వక్రము కంప్లీట్ గా ఆ యొక్క గ్రహము రావడం జరుగుతున్నదా అనేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా. అంటే 139 రోజులు వక్రగతిలోనే ఉంటారా? అవునమ్మా. రైట్. సో మరి ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. అట్లాగే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకవేళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే, ఇత్యాది విషయాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారి మీ ద్వారా. ఈ యొక్క శని వక్ర దృష్టి అనేటువంటిది ఏమిటి అంటే, ఉమ్, మనమే ఇప్పుడు కరెక్ట్ గా ఎట్లయితే కూర్చొని ఉన్నామో మన స్థానం నుండి ఎన్ని వైపులా మనం చూడగలుగుతాం. ఉమ్, పైకి కావచ్చు, ఇటు పక్కల చూడగలుగుతాం. కంప్లీట్ బ్యాక్ అంటే కొంత టర్న్ 3 గంట అట్లా చూడొచ్చు మనం. ఉన్నారా? ఆ, అలా కాస్త టర్న్ అయి ఈ యొక్క కుంభంలో ఉన్నటువంటి శనేశ్వరుడు ఈ యొక్క మకరం వైపుగా కూడా చూపు అనేటువంటిది మళ్ళింది. అంతే, ఇక్కడ మకరం వైపుగా దృష్టి రావడం జరిగింది. మరి దాని వలన ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక ఏదో ఎక్కడికో అంటే బయట దేశాలకు వెళ్ళేటువంటి సందర్భంలో, లేదా ఒక ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో అయినా ఒక హాఫ్ అన్ అవర్ కంటే మనం ముందే ఉండాలి అని చెప్పి, ఆ యొక్క ఫ్లైట్ టైం కన్నా మనము ఈ యొక్క ఎగ్జామ్ రాసే టైం కన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు, బోర్డింగ్ టైం ఒక 1 అవర్ ముందైనా అక్కడికి ఉండాలి అని చెప్పి మనం ఎంత స్పీడ్గా వెళ్తున్నాము. అవును. ఖచ్చితంగా వెళ్తారు అందరూ కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మయ్య ఇంకొక 40 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ సమయం ఉంది, ఓకే అనుకునే సందర్భంలో హాల్ టికెట్ మర్చిపోయాం, లేదా ఇక్కడ ఫ్లైట్ టికెట్ మర్చిపోయాం. ఎంత స్పీడ్గా వచ్చి ఎంత స్పీడ్గా వెళ్ళాలి, అసలు సమయం సరిపోదు కూడా. సరిపోదు అనేది కాదు, కానీ చాలా స్పీడ్గా వచ్చి వెళ్ళాలి. అవును. ఉదాహరణకు అయ్యో అవును. ఓ 5 నిజమే. నిమిషాలు అటో ఇటో అవును. మేబీ ఫ్లైట్ దొరకవచ్చును, దొరకక. లేదా ఇక్కడ ఎగ్జామ్ రాసే సందర్భం ఉండవచ్చును, ఏదైనా కావచ్చును, ఇన్విజిలేటర్ వారు రమ్మనవచ్చును, ఏదైనా కావచ్చును. ఎట్ ద సేమ్ టైం అదే విధంగా శని భగవానుడు ఇప్పుడు వస్తున్నాడు, మకరం వైపుకు దృష్టి మళ్ళింది. మరి దీని వలన ఎవరికి ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసేదానికన్నా ముందు మీరు ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. మీ జాతకములో శని భగవానుడు వక్రం ఉంటే, లేదా ఎట్ ద సేమ్ ప్లేస్లో కుంభరాశిలోనే శని భగవానుడు ఉన్నా, మకర రాశిలో శనేశ్వరుడు ఉన్నా, మీ జాతకములో ఎట్ ద సేమ్ టైం మీకు ఆ దశ నడుస్తూ ఉన్నా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. విన్నారా? ఈ విషయాన్ని గమనించుకోండి. మీ జాతకంలో శనేశ్వరుడు ఎక్కడున్నాడు, నీచబడ్డాడా, ఉచ్చబొందున్నాడా, ఇలాంటివి అయితే తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళండి. విన్నారా? మరి ఇక ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం. ముందుగా మేష, వృషభ, మిథున ఈ 3 రాశుల వాళ్ళకి శని వక్ర దృష్టి ఎలాంటి రిజల్ట్స్ ని ఇస్తోందండి? తప్పకుండా. మేషరాశి వారికి వచ్చేసి ఆల్రెడీ శనేశ్వరుడు 11వ స్థానంలో ఉండడం జరిగింది. 11వ స్థానం అంటేనే లాభస్థానము. మరి ఆ లాభస్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు 10వ స్థానం వైపుగా కూడా దృష్టి చూడడం వలన 2020లో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చును. ఏం సంఘటనలు అంటే జాబు రీత్యా 2019 అక్టోబర్ నుండి 2020 ఏప్రిల్ లోపు మీరు ఈ యొక్క 8 నెలలు సుమారుగా జాబులో పడ్డ ఇబ్బందులు కానీ, జాబ్ చేంజ్ అవ్వడానికి చేసినటువంటి ప్రయత్నాలు కానీ, అద్భుతమైనటువంటి జాబ్ దొరికినటువంటి క్షణాలు కానీ, ఇవెంతో కూడా అద్భుతం. కనుక కేవలం మేషరాశి వారికి జాబు రీత్యా మాత్రమే మీకు గుడ్ గాడ్ గిఫ్ట్గా ఈ యొక్క శనేశ్వరుడు ఇప్పుడు రాబోతున్నాడు. మంచి గిఫ్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక 100కు 100% శని భగవానుడు మీకు జాబు రీత్యా లేదా వ్యాపార రీత్యా అద్భుతంగా మీకు ఇవ్వడానికి వస్తున్నాడు అనేటువంటి భావనలో ఉండండి. వేరే విషయం లేదు.
వినరా? కనుక ఈ యొక్క మేషరాశి వారు కాదు, ఎవరైనా కూడా శని వక్రం తిరిగినప్పుడు ఆవ నూనెతో దీపారాధన పెట్టండి. శని వక్రం వచ్చినప్పుడు రావి చెట్టు వద్ద ఆవ నూనెతో దీపారాధన చేయండి, మంచి ఫలితం ఉంటుంది. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకు అంటే శని భగవానుడు మీకు ఉండడమే 10వ స్థానంలో ఉన్నాడు కనుక 10వ స్థానం నుండి 9వ స్థానం భాగ్యం వైపుగా కూడా ఈ యొక్క దృష్టి చూడడం చేత పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చును, లేదా పునర్వైభవం అనుకోవచ్చును. అయితే ఇక్కడ ఒక్క మైనస్ ఏంటి అంటే మీ తండ్రి గారికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉండవచ్చును. కేవలం వృషభ రాశి వారికి మీ తండ్రి గారికి సంబంధించింది కానీ, లేదా తండ్రి తరపు ఆస్తి లావాదేవీలలో కానీ, లేదా తండ్రికి సంబంధించి ఏదైనా విషయము ఏదైనా బయటపడాల్సినటువంటి విషయం బయటపడడం కానీ, తండ్రికి సంబంధించి ఏదైనా జాబ్ రిలేటెడ్ చేంజెస్లో ఉన్నారు అనుకున్నా కూడా తనకు సంబంధించిన ఏదో ఒక ఈవెంట్ అయితే శని భగవానుడు ఇచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఓవరాల్గా వృషభ రాశి మేషరాశి సూపర్. ఇక్కడ ఈ యొక్క ఒక 9వ స్థానం ఒకటి కనుక అదొకటి చూసుకోండి. ఇక మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే మన మిథున రాశి వారికి 2021, 22, 23లో ఎంత నలిగిపోయి ఉన్నారో ఇప్పుడు ఈ 3 నెలలు కూడా మీకు అప్పుడు నలిగిపోయినటువంటి శని భగవానుడు ఏదైతే అష్టమ శనిలో మీకు ఎంతైతే ఇబ్బంది పెట్టి ఉన్నాడో ఎట్ ద సేమ్ టైం అంతకు రెట్టింపు ఆనందాన్ని, అంతకు రెట్టింపు వడ్డీతో సహా మీకు ఇవ్వడానికి రావడం జరుగుతున్నది ఇక్కడ. కనుక అన్నీ అప్పుడు మీరు ఎంతైతే తట్టుకొని నిలబడ్డారో ఇప్పుడు ఒక మాట అనగానే ఎవరైతే తిరిగి మళ్ళీ రివర్స్ ఎమ్మడే మాటల యుద్ధం కాకుండా ఒక మాట అన్నారు ఓకే తీసుకొని సమయం కోసం వేస్తూ ఉన్నట్టయితే తప్పకుండా కాలం సమాధానం చెప్తుంది అన్నట్టుగా మిథున రాశి వారికి 2021, 22, 23లో జరిగినటువంటి మైనస్ ఏదైతే ఉందో, లాస్ ఏదైతే ఉందో ఈ 3 నెలలలో శని భగవానుడు మీకు ఇవ్వడానికి వస్తున్నాడు అనేటువంటిది మాత్రమే మీరు నిర్ధారణ చేసుకోండి. కనుక ఈ 3 రాశులు కూడా అద్భుతం. అయితే మీ జాతకంలో మాత్రం శని భగవానుడు బాగాలేకున్నా, దశ బాగా ఒకవేళ లేని సిచ్యువేషన్ ఉన్నా, లేదా మీ జాతకంలో శనేశ్వరుడు ఆల్రెడీ వక్రంగానే ఉన్నట్టయినా, అది 7వ స్థానంలో 8వ స్థానంలో ఉన్నా ఇక కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. కనుక ఇదంతా చెప్పేది కూడా గ్రాచారంలో కొంత ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రము మైనస్ వాతావరణం అయితే ఉంటుంది. కనుక తప్పకుండా మేషము, వృషభము, మిథునము ఆవ నూనెతో దీపారాధన ఇది అందరికి ఉపయోగపడేటువంటి పరిహారం. ఎప్పుడెప్పుడు చేసుకోవాలి? ఉదయము లేదా ప్రదోష కాలంలో. అంటే ఉదయము అంటే ప్రతి శనివారం రావి చెట్టు వద్ద. లేదు అనుకున్నట్టయితే తప్పకుండా ఒకసారి జాతక పరిశోధన అయితే మస్ట్. ఎందుకంటే 25 years, 35 years, 50+, ఇక 70+లో 3వ పీరియడ్లో ఉంటారు. ఏది ఏలినాడు శనిలో ఉండేటువంటి వారు ఈ 3వ ఏలినాడు శనిలో కానీ, అష్టమ శనిలో కానీ, అర్ధాష్టమిలో కానీ 3 times కూడా బాధించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సందర్భంలో తప్పకుండా మీకు కొంచెం వయసు ఏమన్నా హెల్త్ ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయి అనుకున్నా, ఇంకేమైనా ఉన్నా కూడా తప్పకుండా కూడా ఒకసారి అయితే జాతక పరిశోధన చేసుకోండి. శని భగవానుడు మంచి స్థానంలో ఉన్నట్టయితే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఆల్ ద బెస్ట్. 3 రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 3 రాశుల గురించి కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. మరి కర్కాటక, సింహ, కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందండి శని వక్ర దృష్టి వల్ల? తప్పకుండా కర్కాటక రాశి వారు 2022 నుండి కూడా ఆగస్టు నుండి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 2022 ఆగస్టు నుండి స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, అనుకున్నటువంటి విధంగా డబ్బులు గిట్టుబాటు కాని పరిస్థితులు కానీ ఉన్నవి. గత 2-3 నెలల నుండి యొక్క గురువు గారు వీరికి 11వ స్థానానికి రావడం చేత కొంత లాభసాటిగానే ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా వీరికి ఉండేటువంటి కామన్ బాధ ఏమిటి అంటే వివాహం. నాకు ఇంకా వివాహం కావడం లేదు అని అనుకునేటువంటి వారికి 30+ ఉండేటువంటి వారు కానీ, 28+ ఉండేటువంటి వారు కానీ, వివాహం కావాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఇది మీకు సరైనటువంటి సమయంగా భావన చేసుకోండి. శని యొక్క వక్ర దృష్టి మీకు 7వ దృష్టి మీద పడడం జరుగుతున్నది. కనుక
తండ్రి లేని సంబంధాలు కానీ, మీ ఇంటి నుండి లెఫ్ట్ సైడ్ నుండి సంబంధాలు కానీ రావడానికి ఎక్కువ కూడా ఛాన్సెస్ ఉంటవి. పశ్చిమం వైపుగా లేదా సౌత్ డైరెక్షన్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. ఇక మీ జాతక రీత్యా మాత్రం ఏమైనా దోషాలు గానీ, ఇబ్బందులుంటే మాత్రం చెప్పలేం. మనం చెప్పినటువంటి దానికి కాస్త ఇబ్బందికరమైనటువంటి ఆహ్, ప ఉండేటువంటి పరిస్థితి ఉంది. వారి యొక్క గ్రహస్థితి గనుక. మరి సప్తమాది గనక కేవలం వివాహము లేదా పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్ చేసేటువంటి వారికి బాగుండేటువంటి పరిస్థితి. సింహరాశి. సింహరాశి వారికి సప్తమ శని మూలకంగా భార్యాభర్తల్లో ఎవరికో ఒకరికి హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతున్నవి. హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి సందర్భాలలో ఇప్పుడు కొంత ఈ యొక్క శని వక్ర దృష్టి చేత పర్వాలేదు అనేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే, ఇప్పుడు ఒకరు తగ్గి వెనక్కి వచ్చారు అంటే మనం గెలిచామని గల్లెగరవేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. శని భగవానుడు సప్తమాత మీకు ఉండడం చేత కొన్ని ఇబ్బందులు పెట్టాడు. అది అర్థం చేసుకొని ఈ 3 నెలలు వక్రం వచ్చిండు. అణిగి మణిగి ధర్మంగా పూజ్యులను గౌరవిస్తూ మంచిగా ఉన్నట్టయితే మళ్ళీ నెక్స్ట్ 3 నెలల్లో మళ్ళీ సప్తమ శనే పోతుండు. ఈ 3 నెలల్లో మీ బుద్ధి మంచి బుద్ధి మారి మంచిగా ఉన్నట్టయితే నెక్స్ట్ మీకు రాజయోగం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్‌గా ఎప్పుడైనా వక్రం వచ్చి వెళ్ళిన తర్వాత శనేశ్వరుడు ఒక్కొక్క రాశికి వారి అదృష్టాన్ని బట్టి అద్భుతమైనటువంటి రాజయోగం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదా గౌడ్ జాబ్ ఆల్సో ఇలాంటివి ఉంటవి. కనుక అది అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి. సింహరాశి వారికి శత్రు నాశనం అయితే ఉంది. శత్రువుల నుండి అంటే మైనస్ వాతావరణంగా అయితే ఉంటుంది. మీరు పనిచేసే చోట కానీ లేదా ఇంకెక్కడైనా కూడా. ఓకే. ఇక కన్యా రాశి. కన్యా రాశి వారిని చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి 5వ స్థానంలో దృష్టి అనేటువంటిది పడడం జరుగుతున్నది ఇక్కడ. వాస్తవానికి 6వ స్థానంలో ఉండేటువంటి శని మూలకంగా గత కొన్ని రోజుల నుండి కూడా మీకు పోటీ పరీక్షలు కానీ మరొకటి అయినా కూడా అద్భుతంగా ముందుకైతే వెళ్ళినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఏంది, కన్యా రాశికి సంబంధించి విదేశీ ప్రయాణాలు ఏమైనా వెళ్ళాలి అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయము. విదేశీ ప్రయాణాలు కొంచెము ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది, ఎందుకంటే శని మూలకంగా. కానీ విదేశీ యానం అయితే ఉంది. సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో తప్పకుండా సంతానం జరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఇక గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఎవరైనా ఎదురు చూస్తున్నా కూడా వారికి కూడా తప్పకుండా గవర్నమెంట్ యోగం అయితే ఉంది. ఇక మీ జాతకంలో ఏమైనా గ్రహాలు తేడాగా ఉంటే మాత్రం చెప్పలేం, ఎందుకంటే ప్రిడిక్షన్ రివర్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అది కూడా పరీక్షించుకోవాలి. ఖచ్చితంగా మీ జాతకం బాగుంది, ఇక్కడ చాలా బాగుంది, సంతాన యోగం అనుకున్నప్పుడు మీ జాతకం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇక ఈ యొక్క 3 రాశుల వారు కూడా ఖచ్చితంగా కూడా ఆవ నూనెతో దీపారాధన మస్ట్, లేదా శనికి సంబంధించింది ఏమైనా నల్ల నువ్వులు దానం కావచ్చు ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక్కటే సముద్రము ఇది, ఇందులో నుండి ప్రతిదీ కొత్తనే. ఏ విషయం తెలుసుకోవాలన్నా కూడా ఆస్ట్రాలజీ కావచ్చును, యొక్క ప్రిడిక్షన్ కావచ్చును, ఒకరికి ఒకరు చెప్పింది నచ్చదు కావచ్చును, మరొకరికి కరెక్ట్గా ఉంది అనేటువంటి విధంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీ జాతక పరిశోధన మస్ట్, జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఖచ్చితంగా కూడా మనం చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కనుక దాన్ని బట్టి ఈ యొక్క శని వక్రం మీ జాతకంలో వక్రం ఉంటే కూడా చెప్పలేము, ఇబ్బంది అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా రావి చెట్టు దగ్గర శనికి దీపారాధన చేయమని చెప్తున్నారు కాబట్టి ఆవ నూనెతో ఖచ్చితంగా శనివారం చేసుకోవచ్చా అండి? శనివారం ఏ సమయంలో చేయమంటారు? ప్రదోష కాలంలో లేదా 6-10 లోపు ఉదయం. మరి తుల, వృశ్చిక, ధనస్సు రాశి వారికి శని వక్ర దృష్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనుకోవచ్చు మురళి గారు? తప్పకుండా అమ్మా. తులారాశి వారికి వచ్చేసి పంచమ స్థానంలో నుండి 4వ స్థానాన్ని చూడడం జరుగుతున్నది. కనుక వీరు సంవత్సరంన్నర క్రితము ఇల్లు కొనాలి అనేటువంటి ఆలోచన కానీ, లేదా పిల్లల వివాహం జరిపించాలి అని అనుకున్న ఇలాంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు శుభంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. గృహ నిర్మాణం కోసము మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అనుకుంటే గృహానికి సంబంధించినటువంటి అడ్వాన్స్ పెట్టడం కానీ,
లేదా ఏదైనా అపార్ట్మెంట్ తీసుకోవడం కానీ, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా సద్దుమణిగా అయ్యేటువంటి పరిస్థితులు కానీ, ఇలా తప్పకుండా కూడా, ఎందుకంటే ఇవి ఆల్రెడీ శని మూలకంగా బాధించినటువంటి రాశులకు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తాడు. మిథున రాశిని గత 2-3 ఏళ్ళు బాధించాడు మన అష్టమ శని మూలకంగా. మళ్ళా అష్టమ శని రావడం చేత అప్పుడు చేసినటువంటి ఏవైతే బ్యాడ్ ఈవెంట్స్ ఉన్నాయో వాటిని గుడ్ ఈవెంట్గా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తులారాశి వారికి కూడా స్థానచలనం మాత్రం మస్ట్. ఇల్లు చేంజ్ కానీ, హౌస్ రిలేటెడ్ కానీ, వీరి అమ్మగారికి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, ఆర్ అక్షరం మీద ఉండేటువంటి వారు, చిత్తా నక్షత్రం వారు జనరల్గా ఈ యొక్క రా అక్షరం మీద పేరు పెట్టుకునేటువంటి వారు, వీరి అమ్మగారికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ, లేదా గృహకి సంబంధించి స్థానచలనాలు అయితే ఉన్నాయి. విన్నారా? ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి. కొంత ఓపికగా మాత్రం ఉండండి ఈ 3 నెలలు. నెక్స్ట్ వచ్చేసి మనకు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శనికి రాబోయే ముందు వీరికి ఒక సముద్రాన్ని చూపించాడు. ఇది మాత్రం మస్ట్. 20 మనకు సుమారుగా కూడా మార్చి నుండి ఈ యొక్క నవంబర్ డిసెంబర్ వరకు కూడా అద్భుతమైనటువంటి డబ్బు వీరికి చూపెట్టాడు. డబ్బు కావచ్చును, లేదా మంచి ఉద్యోగం కానీ, మంచి యోగం ఉండే. అప్పుడు 21 నుండి ఏకదం వీరిని పాపం చాలా డౌన్ఫాల్ చేశాడు. 21, 22, 23. ఇక ఇప్పుడు గురుగ్రహము సప్తమాత రావడం చేత ఎంతో కొంత పర్వాలేదు అనేటువంటి విధంగా ఉంది. ఇప్పుడు ఈ యొక్క శని వక్ర దృష్టి వలన మరలా ఈ యొక్క 100 రోజులు మీకు అద్భుతం. ఈ 100 రోజుల పండుగ. ఈ నెల 100 రోజులలో ఆల్రెడీ 30 రోజులు తీసేయండి. 1 మంత్ అంటే ఒక 30 రోజులు తీసేసినా కూడా 100 రోజులలో ముందు 15 రోజులు కానీ, చివరి 15 రోజులు తీసివేసినా కూడా మధ్యలో ఉండేటువంటి 100 డేస్ ఖచ్చితంగా కూడా మీకు ఏదో ఒక జాక్పాట్ అయితే తగిలేటువంటి పరిస్థితి అయితే ఉంది వృశ్చిక రాశి వారికి. అది మాత్రం గుర్తుంచుకోండి. ఎట్ ద సేమ్ టైం మీ తమ్మునితో కానీ, చెల్లెలతో కానీ ఏదో ఒక అండర్స్టాండింగ్ విషయంలో పోవడం కానీ, లేదా అండర్స్టాండింగ్ విషయంలో రావడం కానీ, ఏమైనా సహాయం చేయడం కానీ ఇవి కూడా ఉంటుంది. ఇక ధనస్సు రాశి వారికి 2016 నుండి 2021 దాకా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. 2016 నుండి 21 వరకు కూడా. ఎందుకంటే ఈ యొక్క శనైశ్వరుడు ఏలినాటి శని ఇక్కడ ప్రారంభమై ఇక్కడ మధ్యలోకి వచ్చి ఇక్కడ ఎండ్ అయిపోయినటువంటి పరిస్థితులు. ఈ యొక్క 3 రాశులు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మరి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మళ్ళీ 2వ స్థానం వైపు రావడం జరిగింది. 2వ స్థానం వైపుగా కూడా దృష్టి ఉంది కనుక 2వ స్థానము అంటే కొంత ఏలినాటి శనికి సంబంధించింది ఇబ్బందుల నుండి ఈ యొక్క గురువు మీ కారులో ఉండడం చేత గురు బలము పోయింది కనుక శనేశ్వరుడు మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో, ల్యాండ్ అమ్మిండ్రు, ఆ ధనం ఇరుక్కొని పోయినవి, లేదా ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేశారనుకుందాం, మరొకటి కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కలిసి వచ్చేటువంటి కాలానికి నడిచి వచ్చే కొడుకు ఉన్నట్టుగా ఈ యొక్క శని భగవానుడు మీకు మంచి చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు మీ జాతకంలో శనేశ్వరుడు బాగుంటేనే. మీ జాతకంలో కనుక శని భగవానుడు వక్రం ఉన్నా, సరైనటువంటి స్థానంలో లేకున్నా, శని సూర్యుడు ఇద్దరూ పరస్పరం చూసుకున్నా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అయితే ఖచ్చితంగా కూడా ఉంటాయి. కనుక ధనస్సు రాశి వారు ఖచ్చితంగా కూడా జాతక పరిశోధన అనేటువంటిది మస్ట్. ధనస్సు అని కాదు, అసలు అన్ని రాశుల వారు కూడా, ఎందుకంటే ఇప్పుడు అవసరం. ఇప్పుడు మీరు ఎక్కడో తొందరపడి అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం కానీ, ఏదో తొందరపడి టెంప్ట్ అవి కారు కొనడం కానీ, వాటిని కారు తీయాలని కారు కొంటా అని కానీ, ఈ 3 నెలల తర్వాత మీకు దాని మీద అవసరం ఉండదు, లేదా ఇబ్బంది పడతారు. ఇలాంటివి ఉంటాయి కొన్ని టెంప్ట్ అయ్యి అటువంటి పనులు. వివాహానికి ఒప్పుకోవడం లేదు, నేను తీసుకోపోయి పెళ్లి చేసుకుంటా, 3 నెలల తర్వాత సీను సితారా అయితే జాగ్రత్త. ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి? ఆవ నూనెనే అందరికి కూడా శని వక్రం వచ్చినప్పుడు కేవలం ఒకటి ఆవ నూనెతో మాత్రమే దీపారాధన అందరికీ పనికి వచ్చేది.
లేదు అనుకుంటే మనం కేవలం 2500కే చేస్తున్న హోమము. ఉమ్. అందరికీ తెలుసు, ప్రతి వీడియోలో కూడా చెప్పాను. శని పాశుపత 2500కే హోమము హ్యాపీగా తిలకించవచ్చు. రైట్. పరిహారం అయితే రావి చెట్టు దగ్గర ఆవ నూనెతో దీపారాధన చేయమంటున్నారు శనివారం. అవును. ఈ రాసుల వాళ్ళు కూడా ఖచ్చితంగా అవి చేసుకుంటూ శని నుంచి మంచి ఫలితాలే పొందాలి వీళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ మకర కుంభ మీన రాసుల వారు, అవును. మరి వీరికి ఏం డిఫరెన్స్ ఉంటుందండి వక్ర దృష్టి అనేది? వీళ్ళల్లో మీనరాశి వారికి బాగుంటుంది. బాగుంటుంది. కొంచెం వెనక్కి వెళ్తున్నారు కదా. అవును, కనుక దృష్టి కనుక అద్భుతంగా ఉంటుంది. మరి ముందుగా మకరం. మకర రాశి వారికి హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి. హెల్త్ ఇష్యూస్ తో ఇబ్బంది పడి కొన్ని రోజులు తగ్గిపోయి మళ్ళీ ఏవైనా వచ్చేటువంటి దాఖలాలు ఉంటుంది. ఇందులో లగ్నాన్ని చూస్తున్నాడు కనుక కొంత ఇప్పుడు వీరికే మనం చెప్పాం కదా ఇందాక ఈ 3 వీడియోల్లో, ఈగో ఫీలింగ్ లైక్ లేదా టెంప్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ కార్స్ కొనాలని కానీ లేదా ఫోన్స్ తీసుకోవాలని కానీ ఇంకేదైనా లైక్ కొంచెం వాళ్ళు మాకు షో అప్ ఇచ్చారు, మేము వాళ్ళకంటే గొప్ప అని చెప్పి నిర్ధారణ చేసుకోవాలనేటువంటి ఆలోచన కలుగుతుంది ఇలాంటి మూమెంట్. షాప్ కి వెళ్ళొద్దు. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీ జాతకంలో కొంత ఇబ్బందికరమైనటువంటి దోషాలు ఉంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. లేదు బాగుంది అనుకుంటే ఓకే. విన్నరా? కుంభరాశి వారికి డేంజర్ జోన్ అని చెప్పవచ్చు. అయ్యో. ఎందుకు అంటే ఆల్రెడీ వారికి బాగాలేదు, అయినప్పటికీ ఇప్పుడు ఏమిటి అంటే కొంత హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు శస్త్రచికిత్సలకు లేదా విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి విదేశీ ప్రయాణాలకు సూపర్ అని చెప్పవచ్చును. రెండవది స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు. విన్నరా? ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా. కూడా ఏదో గొడవలు జరుగుతూ ఉన్నవి, గత కొంతకాలంగా ఇబ్బంది అవుతూ ఉన్నది, షేర్స్లో డబ్బులు పోయి ఉన్నాయి లేదా ఇంకేదో ఆగి స్ట్రక్ అయిపోయి ఉన్నాయి డబ్బులు అనుకునేటువంటి వారికి తప్పకుండా కూడా అమౌంట్ మీకు రివర్స్ వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. మీ జాతకంలో బుధుడు కానీ శని కానీ బాగుండాలి. ఇక మీనరాశి వారికి ఏలినాటి శని అని చెప్పి మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. డోంట్ వరీ, ఈ 139 డేస్లో భాగంగా తప్పకుండా కూడా ఏలినాటి శనికి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి మన రిజల్ట్ అయితే ఉంది. ఏది? మీనరాశి వారికి. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే గత కొంతకాలంగా కూడా మకర రాశి వారికి కొందరికి బాగుంది, కొందరికి బాగాలేదు. వారి జాతకంలో మంచి దశలు అంతర్దశలు నడుస్తూ ఉన్నట్టయితే చాలా బాగుంది వారికి. ఇప్పుడు మనం ఇక్కడ మొత్తుకుంటూ ఉన్న మకర రాశి వారికి బాలేదు అని నాతో మొన్న ఒక ఆమెనింది, మీరు బాలేదు అని చెప్తారు, నేను ఇల్లు కొన్నాను, కారు కొన్నాను, బాగుంది గురువు గారు, సంతోషం. ఈ విషయం ఎవరికి చెప్పకి దిష్టి తాకుతుంది. ఏంటరా? ఇప్పుడు బాలేదు అన్నప్పుడు బాగుంది అన్నప్పుడు మీరు సంతోషం, హ్యాపీ అమ్మవారికి చెప్పండి అంతే. నాకు చెప్పారు ఒక గురువుగా, సంతోషం, నేను చాలా సంతోషపడుతున్నాను, చాట్ ఇవ్వమని చెప్పిన, తీసుకున్నా. అంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్పండి, తీసుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చూశాను. చూసిన తర్వాత ఆమెది వచ్చేసి లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం పడింది. విన్నరా? కర్కాటక లగ్నం పడింది. ఓకే, ఆమెది శ్రవణ నక్షత్రము, మకర రాశి. కానీ ఆమె జాతకంలో ఈ యొక్క బుధుడు సూర్యుడు ఈ యొక్క 2వ స్థానంలో కలిసి ఉండడం జరిగింది. ఒకటి సొంత ఇంట్లో సేమ్ టైం ఇప్పుడు బుధుని దశ నడుస్తూ ఉన్నది. ఆమె చిట్టీలకు సంబంధించిన వ్యాపారం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. దశ ప్రజెంట్ గా కూడా బుధుని దశనే నడుస్తూ ఉన్నది. బుధుల్లో సూర్యుడు కానీ బుధుల్లో ఇదే దగ్గరలో ఆల్మోస్ట్ ఉన్నది. పర్వాలేదు, బాగుంది బుధుని దశ కనుక బాగుండేటువంటి పరిస్థితి ఉంటుంది. 1-2 అని కాదు, అట్లా ఏదైనా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మరొకరు కుంభరాశి వారు కూడా, కుంభరాశికి సంబంధించింది కూడా ఉద్యోగానికి సంబంధించి ఎవరైనా ప్రయత్నాలలో ఉన్నారు అనుకున్నా కూడా ఉద్యోగం కూడా దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ 3 నెలలలో. కనుక
మీనరాశి వారికి ఏంటి అంటే లక్కీ జాక్పాట్. ఈ 12 రాశులలో మీనరాశికి ఏమిటి అంటే కంప్లీట్గా ఏలినాటి శని దానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఇట్లా పెట్టి రివర్స్ వస్తున్నాడు. ఒక 130 రోజులు కనుక మీరు సిట్రైట్గా జాగ్రత్తగా ఉండండి. ఈ 130 రోజులు కూడా మీరు ధర్మంగా ఉంటే మిగిలిన రోజులు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. ఆయన చూస్తూనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్ గా. నేను మళ్ళీ వస్తా అని చెప్పిపోయిండు. ఇప్పుడే వస్తా, ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టిపోయినా చూడు అన్నాడా లేదా ఇక మరొకటి ఏదైనా కావచ్చు. కెమెరా ఆన్ లో ఉంది, అక్కడ కెమెరా ఆన్ లోనే ఉంది, ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉన్నది. లేచిపోయాడు 139 రోజులలో 1 రోజు 2 రోజులు అయిపోయింది. మళ్ళీ రాగానే చూస్తాడు. మీరు మంచిగా ప్రవర్తించారు ఓకే అనుకుంటే ఓకే, మీకు 100కు 100 మార్కులు ఇస్తాడు. ఏలినాడు శనిలోనే ఎవరైనా కూడా టాప్ పోస్ట్కి పోతారు. ఏలినాడు శనిలోనే మంచి రిజల్ట్ ఉంటుంది ఎవరికైనా కూడా. చూసుకోండి, ఖచ్చితంగా కూడా అట్లా ఏలినాడు శనిలోనే ఎవరైనా టాప్ పొజిషన్కి వెళ్తారు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. సినీ యాక్టర్లు ఏలినాడు శనిలో ఉండేటువంటి వారే జనరల్ గా. ఇప్పుడు ఈ శివాజీ గాని, అయ్యా మన జనరల్ ఈ బిగ్ బాస్ కి వెళ్ళాడు కదా తనైనా, ఇప్పుడు కొన్ని రోజులు మాయం, ఏదో ఎలక్షన్స్ అప్పుడు ఏదో అలా మాట్లాడి వెళ్ళాడు. అట్లా ఇలా కొందరు ఉంటారు. రైట్ రైట్. మరి వీళ్ళు ఏ పరిహారాలు చేసుకోవచ్చండి? ఏలినాడు శనిలో ఉండేటువంటి వారు అందరూ కూడా ఆవు నూనెతో దీపారాధన, అది చాలా మేలు. మనకు రావి చెట్టు వద్దాం విన్నారా. లేదు అనుకుంటే మనం ఆల్రెడీ చేస్తూ ఉన్నాం హోమము, ఆ హోమంలో పాల్గొంటే సరిపోతుంది. రైట్ అండి. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎట్లాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు శని వక్ర దృష్టి చేత అనేది చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్తే.